చేరువచ్చినందుకు ప్రభు నామములో వందనాలండి. గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం మనకి చదువుతున్నామండి. మరియు గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింపగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడదోయబడి ఉన్నాడు. కనుక ఇప్పుడు రక్షణయు, శక్తియు, రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. ఒక లేఖన భాగంలో గమనించినట్లయితే ప్రియ దేవుని సంగమ, ఈ యొక్క అపవాది గారు అనగా ఒకప్పుడు కెరూబు, ఒకప్పుడు దేవుని చక్కగా ఆరాధించగలిగేది. ఈ యొక్క కెరూబు, ఈ యొక్క లూసిఫర్ అపవాదిగా చెడ్డ ఆలోచనలు హృదయంలో వచ్చి అపవాదిగా మారి సాతానుగా మారిపోయిన ఈ యొక్క కెరూబు ఒకప్పుడు దేవుణ్ణి చక్కగా యథార్థవంతంగా నీతిగా ఆరాధించే ఆయనగా ఉండినప్పుడు దేవుడు సంతోషించేవాడు. ఎప్పుడైతే ఆయన హృదయములో తను హెచ్చించుకోవడము, తను ఆ యొక్క అందము విషయంలో కానివ్వండి, జ్ఞానము విషయంలో కానివ్వండి, ఆ యొక్క దేవుని సభను నిర్వహించే విషయంలో కానివ్వండి, తను హెచ్చించుకుంటూ దేవుని కంటే నేను ఎక్కువ, లేక దేవుని కంటే ఎత్తైన స్థలంలో ఉండాలని కోరినటువంటి ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుండి దేవుని ద్వారా అతను పడదోయబడినాడు. పడదోయబడిన తర్వాత రాజ్యమంతా దేవుని అయిపోయింది. అక్కడ పరలోక రాజ్యము. తర్వాత అంతా కూడా క్రీస్తుది ఆయనని ఇక్కడ రాయిస్తూ వచ్చినాడు మనకు పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ఎప్పుడైతే మనకి అంత అధికారము దేవుడిచ్చి మంచి ఆలోచన ఉన్నప్పుడు అది మంచి అధికారము అంతా అతనే చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే అపవాది ఆలోచనలు లేక చెడ్డ ఆలోచనలు కలిగి ఉన్నాడు, అప్పుడు పడదోయబడుతూ వచ్చినాడు. పడదోయబడిన తక్షణమే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉన్నటువంటి అధికార మంత్రి యేసుక్రీస్తు ప్రభువారికి వచ్చినట్టుగా మనము చూస్తున్నాం. కనుక ఫస్ట్గా అపవాదికే, యేసు ప్రభు కన్నా గొప్ప అవకాశంగా అపవాదికే దేవుడు ఇచ్చి ఉన్నాడు. అనగా ఆ కెరూబుకి, ఆ యొక్క దేవదూతగా పిలువబడిన ఆ కెరూబుకి ఇచ్చి ఉన్నది. ఎప్పుడైతే హృదయంలో తప్పుడు ఆలోచన వచ్చిందో, తప్పుడు మన మనసులో ఆలోచన వచ్చిందో, అప్పుడే దేవుడు పడదోసే విధంగా దేవుడు చేసి ఉన్నాడు. కనుక మన జీవితాలలో కూడా ప్రియ దేవుని సంగమా, ఎప్పుడైతే పొరపాటు తప్పుడు ఆలోచన వచ్చిందో మనము అపవాది చేత వాని కుయుక్తులు చేత దేవునితో మనము ఆయన ఆగ్రహము మన మీదకి వస్తుంది, ఆయన కోపం మన మీదకి వచ్చింది. కనుక మనము ఆ యొక్క పడిపోయిన కెరూబులాగా మన జీవితాలు కూడా అపవాదికి సహాయం చేసే పిల్లలపై అపవాది కాని ఆలోచనలు మనలోకి వస్తాయి. అలా కాకుండా మనము జాగ్రత్త పడాలని, దేవుని వాక్యంతో కట్టబడాలి, దిద్దబడాలని 40 మంది దేవుని పరిశుద్ధాత్మను పొందుకొని 40 మంది సాధారణ మనుషులతో దేవుడు వ్రాయించడం మనిషి ఇచ్చ నుండి కాక దేవుని ఆలోచన నుండి పుట్టినటువంటి గొప్ప గ్రంథాన్ని మనకు ఇస్తూ వచ్చినాడు. ఎందుకు ఈ గ్రంథం మనకు ఇస్తూ వచ్చినాడంటే, మనము ఈ అపవాది కానీ కుతంత్రములు, మరి తంత్రములు, మరి చెడ్డ తలంపులని ఎరిగిన వారిగా ఉండాలని ఈ జ్ఞాన గ్రంథము మనకు దేవుడు ఇచ్చినాడు. ప్రియ దేవుని సంగం, ఎరిగే బిడ్డలముగా ఉండాలి. వాడు ఏ ఆలోచన మన హృదయంలో రేకెత్తించని మనము దేవుని వాక్యంతో అది అపవాది ఆలోచన లేక అది తప్పుడు ఆలోచన, ఈ యొక్క ఆలోచన లేక ఈ యొక్క నియమము లేక ఈ కట్టడ ఇది దేవుని సంబంధం అయితే కాదని పసిగట్టగలిగే స్థితిలో ఉంచడానికి గొప్ప గ్రంథము, ఈ దివ్య గ్రంథము, ఈ పరలోకం నుండి దిగి వచ్చినటువంటి ఈ గ్రంథము మన చేతికి దేవుడు ఇచ్చినాడు. ఇచ్చి ఆయన దగ్గర ఉండాలని కోరినటువంటి గొప్ప దేవుడుగా మనకు దేవుడు కనపడుతున్నాడు. వారి ఉద్దేశాలన్నీ కూడా ఎలా ఉంటాయంట, పరలోక రాజ్యంలో పై మాటగానే చెప్తూ వచ్చినాడు. ఆ యొక్క దూత చెప్తూ
చెప్తూ ఉంటే విన్నటువంటి యొక్క భక్తుడు రాయించినటువంటి మాట చూడండి. మన దేవుని ఎదుట, అక్కడ ఒక స్వరము వస్తూ ఉంటే విన్నాడు ఈ యొక్క గ్రంథకర్త విని రాసినటువంటి పరిశుద్ధాత్మను గురించి రాసినటువంటి మాట. రాత్రింబగళ్ళు అంట ఈ అపవాది గారు ఏం చేస్తున్నాడంట, మన దేవుని ఎదుట మన సహోదరుల మీద, దేవుని పిల్లల మీద ఎప్పుడు నేరము మోపుతూ ఉంటాడంట వాడు. అక్కడ ఎప్పుడు నేరము మోపే పనే వానికి సర్దుకుపోయే గుణము కానీ, క్షమించే గుణము కానీ ఇవన్నీ ఏముండవు. ఎప్పుడు ఒకరి మీద నేరము మోపే పని ఈ అపవాది కానీ. అదే ఇక్కడ వ్రాయిస్తూ వచ్చినాడు ప్రియ దేవుని సంగమ. రాత్రింబగళ్ళు అంట వాడు విసుగు చెందక దేవుని ఎదుట మన సహోదరుల మీద, అంటే దేవుని పిల్లల మీద ఏదో ఒక సాడీలు చెప్తూ ఉంటాడంట వాడు అపవాది గారు. మనకి అదే పనిగా మనం కొందరి జీవితాలలో చూస్తుంటాము. ఒక్కొక్కరి జీవితాలలో లేక వారి ఆలోచనలు, లేక వారి పద్ధతి, ఆ బిహేవియర్ చూస్తుంటే ఎప్పుడు ఒకరి మీద ఏదైతే చూపే విధంగానే మాట్లాడుతూ ఉంటారు. అందుకే దేవుడు ఒక గొప్ప మాట చెప్పినాడు. ఏం చెప్పినాడంటే, తనను తాను పరీక్షించుకుంటే, మనము పరీక్షించుకున్నట్లయితే ఏమవుతుందంట, తీర్పు పొందకపోదుము. మనల్ని విమర్శించుకుంటే, మనము పొరపాట్లను సరి చేసుకుంటే, దిద్దుకుంటే, దేవుని వాక్యంతో కట్టబడితే మనం ఆ తీర్పు పొందకుండా ప్రభు దగ్గర ఉండగలుగుతాం. ఆ తీర్పు పొందుకొని అపవాది దగ్గర ఉండకుండా మనము తప్పించుకున్న వారు అవుతాము. మనము విమర్శించుకోవాలి. ఈ బుద్ధి ఎవరిలో వస్తున్న వారు గొప్పవారు అవుతారు. ఎవరికి వారు విమర్శించుకోవాలి. అది మనస్సాక్షి అని ఉంటుంది కదా, మన హృదయానికి సంబంధించిన. మనమైతే మనస్సాక్షి అంటాం, మామూలుగా లోకమైతే మనస్సాక్షి అంటుంది. దేవుని పిల్లలైతే పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ. ఆ పరిశుద్ధ ఆత్మ దేవుని ద్వారా మనము విమర్శించుకున్నట్లయితే మనం తీర్పు పొందకుండా చక్కగా ప్రభుతో ఉండగలుగుతాం. ఎప్పుడైతే మనము విమర్శించుకోమో, మనము సరి చేసుకోమో, మన మాట ఒప్పుకోమో, మందే కరెక్ట్ అనుకుంటామో, లేదా చిన్న మిస్టేక్ నాదే అని ఎవరైతే ఏ మనుషుడైతే, ఏ యొక్క స్త్రీ కానీ, పురుషుడు కానీ, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరు అటు ఇటు కానీ, ఎవరైనా కానీ పొరపాటు ఈ విషయంలో నాదే అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు దేవుని పిల్లలు, ప్రియ దేవుని సంగతి. ఎప్పుడు ఒకరి మీద నింద మోపే ఆ అలవాటు, ఆ ఆలోచన ఇక్కడ అపవాది గారిలో చక్కగా మనకు కనబడుతుంది. వాడు దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడదోయబడి ఉన్నాడు. ఎప్పుడు అక్కడ ఏ పనిట వానికి ఎప్పుడు ఏదో ఒక మాట పలుకుతుంటాడు, చెప్తూ ఉంటాడు. అందుకే దేవుడు ఏబు విషయంలో అపవాది గారితో మాట్లాడతాడు. ఇది బతుకంతా ఇంతే కదా అపవాది గారు. సరైన సరదాగా సాతాన భూమి మీద యోగు అనే ఒక మనుషుడు ఉన్నాడు. అతను నీతిపరుడు, యథార్థవంతుడు, పాపము చేయనటువంటి వాడు, చెడుతనమును విసర్జించినటువంటి వాడు, నా భక్తుడు ఒకడు ఉన్నాడు, నువ్వు పోయి పరీక్షించుకో అని చెప్పినప్పుడు ఎంత ఇది పెట్టిన ఆయన మీద, శరీరం మీద పురుగులు, ఆస్తులు, అంతస్తులు, పశువులు, వాళ్ళ కుటుంబంలో సభ్యులు చనిపోయినారు, భార్య స్వీకరించుకుంటుంది, స్నేహితులు స్వీకరించుకుంటున్నారు, ఆస్తి అంతా పోయింది. ఒకప్పుడు తన పనివాణి పిలిస్తే అయ్యగారు అని తల వంచి చిత్తమ్మ అయ్యగారు అనే వాళ్ళు ఒకప్పుడు. మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే అంతా పోయిన తర్వాత పిలిస్తే వాళ్ళు పలకడం లేదంట, దగ్గరికి రావట్లేదంట, ఎదురు చెప్తున్నారంట. అట్టి స్థితిలోకి పోయినా కూడా ఆయన ఎవరిని విమర్శించలేదు. దేవుని మీద ఆధారపడి బతికి చివరికి ఆ దేవుని దగ్గర మెప్పు పొంది, మళ్ళీ ఎన్నైతే పోయినవో పశువు సంపద కానీ, ఆస్తులు కానీ, పిల్లలు కానీ, ప్రతిదీ డబల్ పొందుకున్నాడు యోగు భక్తుడు. సాతానును కూడా జయించినాడు యోగు భక్తుడు. చివరకు శరీరం మీద మరణం వరకు తీసుకుపోయినా కూడా అతను తప్పుకున్నాడు. శరీరం అంతా పురుగులు, గాయాలు, శిలపెంకుతో గీక్కుంటూ కూడా ఆయన దేవుడిని దూషించలేదు. ఏందయ్యా నా బ్రతుకు ఎలా ఉన్నది, ఏంది ఈ పరిస్థితి,
అని అపవాది ఆలోచనలో అతను అసలు రాలేదు. ఎందుకు ఈ బ్రతుకు, నేను ఏదైనా ఇసం తీసుకొని తాగుతాననే ఆలోచన, అది అపవాది కానీ ఆలోచన కూడా రాలేదు. ఎవరైనా కూడా చూడండి, తనను తాను ఆత్మహత్య చేసుకుంటాను, దేవుడిచ్చిన ఆత్మను ఆత్మహత్య చేసుకుంటానని ఆలోచన రావడమే అది సైతాన్ ఆలోచన. ఇంకెందుకు నా బ్రతుకు, ఇంకా నేను ఏమి ఉద్ధరించి నేను ఈ లోకంలో ఉండాలి అని ఆలోచన తెప్పించబడే సైతాన్. కనుక వారి కుయుక్తులు, వారి మంత్రతంత్రములు చాలా ఉంటాయి. ఇవన్నీ పసిగట్టే బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఇవన్నీ మీకు తెలిసికొని ఉండాలి. ఇవన్నీ మీరు సాతాను తంత్రములు మీరు ఎరగని వారైతే కారు అని దేవుని వాక్యం రాయబడుతూ వచ్చింది. అంటే మీరు వారి తంత్రములు, వారి కుయుక్తులన్నీ మీరు తెలిసిన వారే, కానీ వారికి లోను కావద్దు, వానికి మీరు సహాయకారిగా ఉండొద్దు. దేవునికి సహాయకారిగా ఉండండి, దేవునికి లోబడండి, దేవుని ప్రార్థనలో ఉండండి, దేవుని చిత్తము గమనించండి. అందుకే మొదటిగా నా నీతి, నా రాజ్యం ఎందుకండి అన్న గొప్ప దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేశాడు. కనుక ఈ అపవాది గారు ఎప్పుడు ఒకరిని విమర్శిస్తూనే ఉంటాడు. ఒకరు నరకానికి రావాలనే వాని తప్పులు చూపి నరకానికి రావాలనే అక్కడ వారి పరలోక రాజ్యంలో కూడా అదే పని అంటామని. అందుకే అక్కడ పడదోయబడి ఇక్కడ అదే పని చేస్తున్నాడు. వాడు అక్కడ చేసే పని మానుకొని ఇక్కడ మంచి చేయట్లేదు. అక్కడ చేసే దరిద్రమైన పనే భూమి మీద కూడా చేస్తూ ఎన్నో ఆత్మలను వాడు నశింపజేస్తున్నాడు. అందుకే దేవుడు గ్రంథంలో రాయించినాడు, వాడు మొదట నుండి నరహంతకుడు, వాడు ఎన్నో ఆత్మలను నాశనం చేసినాడు వాడు అపవాది గారు అని దేవుని వాక్యం మనకు తెలియబడుతుంది. కనుక వాడు చెడ్డ ఆలోచన వచ్చిందంటే ఒక ఆత్మను వాడు వానికి వేసుకున్నట్టే, ఆ నిత్య నరకాగ్నిలో వేసుకున్నట్టే. కనుక దేవుడిచ్చిన యథార్థవంతమైన ఆత్మను కాపాడుకునే బాధ్యత మనదే. మనము కాపాడుకోవాలి, ఆ దేవుని జ్ఞానం పొందుకోవాలి. అది పొందుకుంటే మనము వారి తంత్రములు ఎరగని వారమైతే కాము. అన్నీ తెలుసుకొని దేవుని ఆలోచన విధానం కూడా మనం తెలుసుకున్నట్లయితే వాని భక్తులు మన దగ్గర ఓడకవన్నమాట. అంత దేవుని వాక్యము, ఆయన సత్యము, ఆయన జీవమైన జ్ఞానమైన దేవుణ్ణి అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తే ఈ అపవాది గారి తంత్రములు, ఆ ఆలోచనలు ఏవి ఒక నీతిమంతుడి దగ్గర, లేక ఒక పరిశుద్ధుడి దగ్గర, లేక వాక్యం తెలిసిన బిడ్డ దగ్గర ఏమి అని పప్పులు ఉడకవు. అవి ఉడకకుండా, వాని పప్పులు ఉడకకుండా ఉండాలంటే మనకి ఏముండాలి? ఆ యొక్క రెండు వైపులా ఖడ్గం లాంటి వాక్యము హృదయంలో ఉండాలి. వాక్యము తెలిసిన వారిగా ఉండాలి. వాక్యాన్ని తెలిసి అర్థం చేసుకొని ఆ వాక్య సారాంశము తెలుసుకునే బిడ్డలుగా ఉండాలి. అర్థం కాకుండా పరిశుద్ధ ఆత్మదేవుని కాలు పట్టుకోవాలి, యేసయ్య కాలు పట్టుకోవాలి. మన పరమ తండ్రి ఉన్నాడు, అడిగితే నిజముగా మొరపెడితే ఆయన ఇచ్చే దేవుడుగా, క్షణమంటే క్షణము నేర్చే దేవుడుగా ఆయన ఉన్నాడు దేవుని సంగతి. కనుక మనము దేవుని జ్ఞానం మనం అడగాలి. ఎందుకంటే సర్వ జ్ఞాన సంపదలు ఆయన పాదాల దగ్గరే ఉన్నదని గ్రంథము రాయిస్తూ వచ్చినాడు. ఆయన జ్ఞానముకు మితి లేదు అని రాయిస్తూ వచ్చినాడు. ఆయన సంవత్సరములు కూడా మితి లేని సంవత్సరములు ఆయన మహావృద్ధుడు అని వ్రాయబడింది. వృద్ధుడు అంటే ముసలుడు అని కాదు, ఆ జ్ఞానంలో అంత మితిమీరినటువంటి వాడు అని అర్థం. కనుక చూడండి, మరి ఒక మాట, ఈ యొక్క అపవాది తంత్రముల గురించి మనం కొద్దిగా మనం తెలుసుకోవాలి. ప్రియ దేవుని సంగతి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం కొత్తగా నాలుగు మాటలు చూసుకున్నాము. హెబ్రీయులకు రాసినటువంటి 5వ అధ్యాయం 12-13 ఒక మాట చదువు. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దైవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చును. మీరు పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కాదు. ఇక్కడ భక్తుడు అపొస్తలుడు పౌలు గారు తెలియపరుస్తున్నారు, ఎన్ని మాట చెప్పినా ఏందయ్యా, ఎప్పుడు సన్నపిల్లలు అది ఆ పాలే తాగుతామంటారు, ఆ మొదటి మూలపాఠాలే చెప్తూ ఉంటారు, తెలుస్తుంటారు. జ్ఞానము నేర్చుకోండి, బలమైన ఆహారము, లోతైన మర్మములు తెలుసుకోండి. సాతాను గాని కుతంత్రములు తెలుసుకోవాలంటే వాక్యము మీ హృదయంలో స్థిరపడాలి, బలపడాలి. ఎప్పుడు ఆ మూలపాఠాల్లోనే ఉండొద్దు. లోతైన మర్మములు తెలుసుకోండి. జ్ఞానము, వాక్య సారాంశము, వాక్య భావము గొప్పది. వాక్యాన్ని అర్థం చేసుకున్నట్టు గొప్పది.
దేవుని మనసును గుర్తించుకోవడం మంచిది. దేవుని ఉన్నత లక్షణములు తెలుసుకోవాలి. ఎవరికైతే దేవుని ఆలోచన విధానము, దేవుని ఉన్నతమైన లక్షణములు ఎవరికి బాగా అర్థమైతే వారి దగ్గర సాతాను కానీ పప్పులు ఉడతాం. అంటే వానికి ఏ కుతంత్రములు చేసినా కూడా ఏవు మాదిరిగా తట్టుకునే జ్ఞానము నీతిమంతుల దగ్గర, పరిశుద్ధుల దగ్గర ఉంటుంది. వాక్యము తెలిసిన వారి దగ్గర ఉంటుంది. అప్పుడు అపవాది గారు ఏం చేయలేదు. అందుకే భక్తుడు ఇక్కడ తెలిపిస్తున్నారు, మీ సార్లు చెప్పినా మీరు మళ్ళీ పాల్లాగే పిల్లల స్వభావం మీకు వెళ్ళిపోతున్నారు. వాక్యాన్ని నేర్చుకోండి, ప్రార్థనలో బలపడండి, జ్ఞానము సంపాదించండి. మన యేసయ్య పదాల చెంత సర్వ సంపద జ్ఞానము గుప్తనిధులుగా ఆయన పాదాల చెంత ఉంది. నేర్చుకోండి. మన గురువు యేసయ్య, మనకు సమస్తము యేసయ్య. అందుకే నీకున్న మనసు నాకు ఇయ్యా అని భక్తుడు పాట పడ్డాడు. క్రీస్తుకున్న మనస్సు కావాలి మనకు. భక్తుడు పాడిన పాట, ఆయనకున్న మనసు మనకుంటే అపవాది గారు ఎన్ని కుతంత్రములు, ఎన్ని తంత్రములు వేసినా మనము ఈజీగా పసిగట్టగలిగి దేవుని ఆలోచనతో అని తిప్పి కొట్టగలము. ఆ జ్ఞానము పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య మన పరమ తండ్రి ఏవనికి సిద్ధంగా ఉన్నారో అయితే మనము నిజంగా పరపట్టి ఆ జ్ఞానము తెలియపరచు. అందుకే మొదటిగా నా నీతి, నా రాజ్యం అని దేవుడు చెప్తున్నారు కనుక ఆయన ఆలోచన విధానం ప్రతి భక్తుల్లో పెట్టాడు. యేసుక్రీస్తు మాదిరి జీవితంలో పెట్టాడు, భక్తురాళ్ళ జీవితంలో పెట్టాడు, భక్తుల జీవితంలో పెట్టాడు. ఆఖరికి పనికి మాలిన వారి జీవితాలలో కూడా ఇలా ఉండకండి, ఇలాగూ ఉండకూడదు. ఒక ప్రవక్తను పెట్టినాడు, బిలాము ప్రవక్తను. ఆయన ఏది పలుకుతే అది జరుగుతుంది, కానీ అలాగా ఉండమని చెప్పలే. ఒక బిలాములాగా ఉండమని చెప్పలే, ఒక కయ్యూనులాగా ఉండమని చెప్పలే. కానీ వాళ్ళైతే మూర్ఖులే, కానీ వారి మాదిరి ఉండకూడదు సుమా అని దేవుడు తెలియపరుస్తున్నా. కనుక ప్రియ దేవుని సంగమా, మనము బలమైన ఆహారము తినే బిడ్డలముగా, ఇప్పుడు చిన్నపిల్లవాడు ఏటికేటికి పెరిగి పెద్ద అవుతాడు. అలాగే క్రీస్తులో ఉన్న మనం కూడా దేవుని వాక్యం చేత మనము జ్ఞానము రోజుకి మనకు మెరుగుపడాలి. దేవుని వాక్యం తెలుసుకుంటుండాలి, డౌట్లు రావాలి, అడగాలి, పెద్దవారి దగ్గర మాట్లాడాలి, తెలుసుకోవాలి. ఎవరి హృదయంలో దేవుని గురించిన జ్ఞానము కొంచెమైనా ఉన్నదో తెలుసుకోనికి ప్రయత్నం చేయాలి. అప్పుడు దేవుని వాక్యము వస్తుంది. ప్రియ దేవుని సంగతి, ఎంతోమంది మంచి మన తెలుగు రాష్ట్రాల్లో అయితే మంచి దైవ సేవకులు, మంచి మహాజ్ఞానం కలిగిన దైవ సేవకులు ఉన్నారు. వారి మెసేజెస్ చూడాలి. ఎవరు చెప్పినా పర్వాలేదు, ఇది మా సంఘం, ఇది మీ సంఘం, అది వారి సంఘం, ఇది చిన్న సంఘం, ఇది పెద్ద సంఘం అని కాదు. ఎవరు నోట నుండి ఏ సత్యము బయలుపడుతుందో గమనించగలగాలి. ఇది దేవుని మాటయా, ఇది సైతాని మాటయా అని గుర్తించగలిగే స్థితిలో దేవుని భక్తుడు ఉండాలి. దేవుని విశ్వాసి, దేవుని ఆలోచనలను మనము గుర్తించగలిగే బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రియ దేవుని చివరి భక్తుడు వచనం కూడా ఒక మాట చదువుతున్నాము. మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే కనుక నీతి వాక్య విషయంలో అనుభవము లేని వాడై ఉన్నాడు. పాలు తాగే ప్రతివాడు ఏమైతాడంట? శిశువుడు. జ్ఞానము అవసరం లేదు. ఎప్పుడు పాలు తాగాల్సిన బలమైన ఆహారం పెడితే కక్కుంటాడు, తినలేడు, అరగదు. అప్పుడు ఆ శిశువు స్థితిలోనే ఉంటావా? ఒక్కొక్కరు 30 ఏళ్ళు లేదా 20 ఏళ్ళు, 10 ఏళ్ళు, 12 ఏళ్ళు, 8 ఏళ్ళు, 5 ఏళ్ళు ఉంటారు. దేవునికి చిన్న స్థుతులు కూడా చెల్లించరు. ఒక ప్రార్థన చేయమంటే ప్రార్థన కూడా చేయలేరు. ఎందుకు? ఏమి అంటే వారికి భయము. ఈ లోక సంబంధమైన దేవత వారి కనులకు గుడితనం కలిగేసింది. ఆ భయము ఇదంతా వారికి గొంతు పట్టేస్తుంది. ఒక్క పని నోరు తెరిస్తే అది నేను నింపుతాను నీకు, నీ వాళ్ళకి నిలబడి నోరు తెరువు, నేను మాట్లాడతాను అని ప్రభు మనకు లేఖన భాగాల్లో చాలా చక్కగా దేవుడు తెలియపరిస్తూ ఉన్నాడు. దేవుని సంగమా, కనుక శిశువు కూడా ఎదుగుతూ వస్తుంటాడు. మనము కూడా ప్రార్థనలో ఎదుగుతూ రావాలి. ఎప్పుడు శిశువు లాంటి ఆ పాల వంటి చిన్న చిన్న వాక్యాలు కాదు, లోతైన మర్మములు, జ్ఞానము అన్నీ నేర్చుకోవాలి. మీరు బోధకులుగా ఉండాలి. నేను చెప్పే బోధకి ఎవరికి మీరు ఎలా ఉండాలి? ఒకరికి దేవుని వాక్యము విభజించి చెప్పే జ్ఞానం మీకు ఉండాలి. ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఇంకా శిశువుల మాదిరి పాలే తాగుతున్నారని ఆ సంఘాన్ని
ఉద్దేశించి పౌలు భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమం, దేవుని ఉద్దేశం కూడా వాక్యము తెలుసుకో, జ్ఞానము తెలుసుకో, సాతాను కోయ కుతంత్రములు మరి తిరిగి కొట్టగలగాలంటే నీవు దేవుని ఆలోచన విధానం తెలుసుకోవాలి. నిజంగా ఈ లోకంలో ఎవరికైతే దేవుని వాక్యము తెలుసుంటుందో, తెలిసి ప్రయోజనం అయితే లేదు, కానీ తెలిసిన దాని ప్రకారం కూడా మనము నడుచుకునే బిడ్డలంగా ఉన్నప్పుడు దేవుడు పరలోక రాజ్యంలో వాని పెద్దగా పెడతాడు, దేవదూతలకు బోధ చేసేవానిగా పెడతాడు, కొంతమందికి పెద్దగా పెడతాడు. ఆయన చాలా బహుమానాలు అక్కడ ఇవ్వబోతున్నాడు, కిరీటాలు ఇవ్వబోతున్నాడు. జీవ కిరీటం, నీతి కిరీటం, చాలా కిరీటాలు ఉన్నాయి. ఈ కిరీటాలు పొందుకోవాలంటే దేవుని ఆలోచన విధానము భక్తుడు తెలుసుకొని ఉండాలి. సైతాన్ను పోయే కుతంత్రములన్నీ తిరిగి కొట్టగలిగే స్థితిలో భక్తుడు ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమం, చివరిగా రెండు మాటలు చూసుకొని ముగించుకుందాము. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనము తీసినట్లయితే చదవమ్మా. మత్తయి సువార్త 18:18. భూమి మీద మీరు వేటిని బంధించుదురో అవి పరలోకమందును బంధించబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఏంది భూమి మీద బంధించాలి? ఈ భూమి మీద మనం ఏటిని బంధించి అది పరలోక రాజ్యంలో కూడా బంధింపబడుతుందంట. ఏటిని విప్పితే అది పరలోక రాజ్యంలో కూడా విప్పబడుతూ ఉందంట. ఏంది ఇది? ఆ బంధించే అది ఏంటి అనేది మనము తెలుసుకోవాలి. గ్రంథంలో లేక పెద్దలను అడిగి తెలుసుకోవాలి. వాక్యం చెప్పే బోధకులు ఎంతోమంది ఆ జ్ఞానం పొందుకొని ఎన్నోసార్లు పరిశీలించి ధ్యానించి రాత్రి మొదలు చదివి కష్టపడి పరిశుద్ధాత్మ దగ్గర కాళ్ళు పట్టుకొని అడిగి ఎక్కువ సమయం దేవుని పాదాలు పట్టుకొని పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉండి అడిగితే దేవుడు కొంతమందికి బయలుపరుస్తుంటాడు ఇలాంటి విషయాలు. ఎవరెవరి ద్వారా, ఏ సేవకుని యొక్క ద్వారా, దేవుని దాసుల ద్వారా మనము తెలుసుకునే పిల్లలంగా ఉండాలి. అందుకే మొదటగా నా నీతి, నా రాజ్యం వెతకండి, నా ఆలోచన విధానం తెలుసుకోండి. అప్పుడు అపవాది కానీ తిరిగి తిప్పి కొట్టగలరు. వారి పోయే కుతంత్రములు కూడా రివర్స్గా వారి మీదకి మనము వాడగలము. యేసుక్రీస్తు ప్రభు వారినే అపవాదిగాడు వచ్చి ఏమన్నాడు? ఆయన బాగా ఆకలి ఉన్న సమయంలో వచ్చి ప్రభువుని శోధించనీకి వచ్చినాడు. 40 దినాలు ఆయన ఆహారం లేని సమయంలో వచ్చి ఇదో రాళ్ళు రొట్టెలుగా చేసుకో తినుకో, నువ్వు దేవుని కుమారుడు కదా. అపవాదిగా నీకు తెలుసు, నువ్వు దేవుని కుమారుడు కదా, ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకో, లేదా ఇక్కడి నుంచి దూకు, నేను దేవదూతలు వచ్చి కాపాడతారు కదా అంటే అప్పుడు ప్రభు ఒకటే మాట చెప్తాడు, నీ దేవుడినైనటువంటి నన్ను శోధింపవలదని నీకు తెలియదా అంటానే. వాడు అడ్రస్ ఉన్నాడు అక్కడ, వాక్యంతోనే కొట్టాడు దేవుడు. వానికి అది కూడా తెలుసు. దేవుణ్ణి మనము శోధించకూడదు, దేవుణ్ణి మనము ఆయనను పరిశీలించే స్వభావం మనకు ఉండకూడదు. ఆయన తప్పు చేయడు అంతే, ఇంకా ఆడ ఆగిపోవాలి మనం. కానీ ఆయన ఏదో ఆడ తప్పు చేసినాడు, ఈ వాక్యం ఇక్కడ ఎలా రాపించినాడు, ఆ వాక్యం అక్కడ ఎలా రాపించినాడు అనే ఆలోచన వచ్చింటే వాళ్ళు అపవాది దూరినట్టే. ఎందుకంటే దేవుని బలముగా ఎవరైతే నమ్ముతారో వారికి దేవుని మీద తప్పు ఆలోచన రాదు. ఆయన తప్పు చేయుట అసంభవము, అన్యాయం చేయుట అసంభవము. కనుక ఆయన నీతి న్యాయములు జరిగించే దేవుడు కదా అని నమ్మిన వారు ఆయన వాక్యము ఎలా ఉందో అలా మనము పరిశీలించుకుంటూ అర్థం చేసుకుంటూ వాక్య సారాంశం అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక్కడ ఏది మనము బంధించాలంటే భూమి మీద సాతాను కానీ ఆలోచనలు మనము బంధించగలిగే స్థితిలో ఉండాలి. ఈ భూమి మీద మనం ఇక్కడ వాడిని బంధించగలిగితే పరలోక రాజ్యంలో కూడా వాడు బంధించబడుతూ వస్తాడు. బంధించడం అంటే ఏంటి? వాని తంత్రాలకు మనం లోబడకుండా దేవుని ఆలోచనకు, దేవునికి లోబడే బిడ్డలముగా వాని ఇచ్చే ఆఫర్ను మనము రివర్స్ కొట్టాలి అంతే. దేవుడు చెప్పే వాక్యంకు లోబడి ఈ అపవాది గారు ఇచ్చే బహుమానాలను మనము రివర్స్ కొట్టేయాలి.
వారి ఆలోచన విధానాన్ని మనలో ఉండకుండా నిర్మూలించగలిగితే వారికి ఈ లోకంలో బంధించగలిగినట్టే ప్రియ దేవుని సంగతి. కనుక మనకు ప్రతి వాక్య సారాంశం మనం తెలుసుకొని దేవునికి దగ్గరగా అపవాదికి దూరంగా ఉంటే మన జీవితాలు ధన్యము. ఆ సృష్టికర్త తండ్రి యొక్క మనము చక్కగా పరలోక రాజ్యంలో, ఆ రంగురంగుల పరలోక రాజ్యంలో, ఆ వజ్ర వైడూర్యాలు, ఆ వీధులే బంగారు వీధులంట, జీవజల నీళ్లు పారుతూ ఉంటాయి, జీవ ఫలాలు, జీవజల బుగ్గలు, ఆ యొక్క దేవదూతలు, కోటాను కోట్ల దేవదూతలు, 24 పెద్దలు, కెరూబులు, శరాబులు ఆ సృష్టికర్తను ఆరాధిస్తూ ఉంటారు. అక్కడ ఎంతో జ్ఞానము, అక్కడ ఎంతో జ్ఞాన సంపద ఉంది పరలోక రాజ్యంలో. ఇక్కడ కన్నా అక్కడ చాలా అధికంగా ఉన్నది. ఆ రాజ్యం చాలా పుణ్యము చేసుకునే వారికి వస్తుంది, అనగా దేవునికి లోబడి బ్రతికిన వారికి మాత్రమే వస్తుంది. దేవుని చిత్తము తెలుసుకున్న వారికే వస్తుంది. దేవుని చిత్తం తెలుసుకుని ఆ చిత్త ప్రకారం, దేవుని ఆలోచన ప్రకారం బ్రతికిన వారికే ఆ రాజ్యం వస్తుంది. కనుక అటు స్థితిలో దేవుడు మనకు జ్ఞానము, బుద్ధి, వివేచనించి ఆయన రాజ్యంలో అతన్ని చేర్చుకుని కాక ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక. తల నుంచినట్లయితే చిన్న ప్రార్థన. ఆ పరిశుద్ధులైన తండ్రి స్తోత్రాలు, కృతజ్ఞతలు. అవును తండ్రి, సాతాను కుతంత్రములు